నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం డ్రామా జూనియర్ సీజన్ 8 కంటెస్టెంట్ హుష్నితో ఉన్నాము. హాయ్ హుష్ని. హలో అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అరే నీ పేరేంట్రా, వెరైటీగా ఉంటది. నేను ఈ పేరు వినమే ఫస్ట్ టైం. యూనిక్. నువ్వు కూడా యూనిక్ గానే ఉన్నావు చాలా. హుష్ని, ఏంటి డ్రామా జూనియర్స్ లో నిజంగా నీ పర్ఫార్మెన్స్ స్పీక్స్. ఎలా అనిపించింది? జడ్జెస్ నుంచి వచ్చే అప్రిషియేషన్స్ కానీ, బయట నీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, సపరేట్ బేస్ అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నావు. ఎలా అనిపించింది నీకు? నాకు చాలా బాగా అనిపించింది. సపరేట్ బేస్ ఉంటే అదోలా ఉంటది కదా, అంటే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. అలా ఉంది. అందరూ వచ్చి ఫొటోస్ అడిగారు. అంటే అందరూ కాదు, కొంతమంది కొన్ని మంది అంటే వచ్చి నిన్ను ఫొటోస్ అడగడం లాంటివి చేశారు. ఓకే, సో ఫొటోస్ అడిగారు, బానే ఉంది. ఫొటోస్ తో పాటు నీకంటూ కొన్ని స్పెషల్ రికగ్నైజేషన్స్ కూడా ఉన్నాయి. ఎవరెవరో వచ్చేసేసి నిన్ను గుర్తుపట్టి నేను హుష్ని కదా, డ్రామా జూనియర్స్ లో ఉంటాను కదా అని చెప్పేసి అడుగుతుంటారు కదా. ఎలా అనిపించింది హుష్ని నీకు ఆ టైంలో? నాకు కొంచెం బాగా అనిపించింది. బట్ కొన్ని సార్లు అంటే మా అక్క పక్కనే ఉంది. అప్పుడు నేను మా డాడీతో టిఫిన్ తినడానికి వెళ్ళాను. శ్రీపాదం వైజాగ్లో అది ఉంటుంది. టిఫిన్ తినడానికి వెళ్తే అప్పుడు మా అక్క నాకు చాలా ఇరిటేట్ తెప్పించింది పక్కన ఉన్నప్పుడు. అక్క వచ్చి యువర్ హుష్ని కదా, కానీ హ్యావ్ పిక్చర్ విత్ అన్నాను. నేను నో చెప్పలేను కదా, సోయా అన్నాను. కొన్నిసార్లు ఇరిటేషన్ వస్తే నాకు నచ్చదు ఫొటోస్ ఇవ్వడానికి, ఫొటోస్ తీసుకోవడం నచ్చదు. సో మొత్తానికి ఇచ్చేదానివా, ఇచ్చేదానివి కాదా? ఇచ్చావు. ఓకే, సో నువ్వు చేసిన స్కిట్స్ లో నీ ఫేవరెట్ స్కిట్ ఏంటి హుష్ని? అత్త కోడలది, ఇంకా కిడ్నాపర్ స్కిట్. అత్త కోడలు, ఇంకా కిడ్నాపర్స్, ఇంకా ఫస్ట్ స్కిట్ కూడా బిందెల్ ఫైట్. ఓకే 3. సో అత్త కోడలు స్కిట్ నుంచి నాకు ఒక డైలాగ్ చెప్తావా? యా ప్లీజ్. ఎవరి పేరు చెప్తే కోడళ్ళు కన్నీళ్లు కారుస్తారో, ఎవరు కన్నెర చేస్తే చలికాలంలో కూడా చోటు పుడుతుందో ఆవిడే ఈవిడ్ని చూస్తే కోడలందరికీ హడల్, అత్తలందరికీ ఈవిడే రోల్ మోడల్. అత్తల మనసుకు అతుక్కుపోయిన ఐస్కాంతం ఆవిడే మా ఆరాధ్య దైవం సూర్యకాంతం. సూర్యకాంతం గారు లేరు, కానీ ఆవిడ ప్రతిబింబం అలా ఉన్నారు అనమాట ఈ డైలాగ్ లో. రైట్. నిన్ను చూసిన తర్వాత ఈ స్కిట్ లో ఎవరైనా భయపడ్డారా? నీకు బాగా తెలిసిన నీ ఫ్రెండ్స్ కూడా ఈ డైలాగ్స్ చూసి హుష్ని నువ్వు ఇంత పెద్దగా మాట్లాడతావా, నీకు ఇన్ని డైలాగ్స్ వచ్చా అని చెప్పేసి ఎవరైనా అడిగారా నీ ఫ్రెండ్స్? లేదా? ఓకే హుష్ని, నీకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు నీతో పాటు వర్క్ చేసిన వాళ్ళల్లో? నాకా లాలిత్య, హారిక, నిహాల్, వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్. ఫస్ట్ మా మదర్స్ వల్ల మేము ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే, మీ మదర్స్ వల్ల మీ ముగ్గురు ఫ్రెండ్స్ అయ్యారా? ఓకే, అంటే మీ మదర్స్ ఫ్రెండ్సా ఫస్ట్? ఫస్ట్ వాళ్ళ ముగ్గురు, నెక్స్ట్ మేము ముగ్గురు. వాళ్ళు చాలా క్లోజ్ అయిపోయారు. ఫస్ట్ మేము చాలా టైం తీసుకున్నాం అంత క్లోజ్ అవ్వడానికి. ఓకే, మీరు చాలా టైం తీసుకున్నారు. సూపర్. అండ్ యాక్చువల్గా నేను వచ్చింది సరిగమప లిటిల్ ఛాంప్ సెట్కి వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే అందరూ డ్రామా జూనియర్స్ ఉన్నారు. ఎందుకున్నారు అసలు మీరందరూ? మేము స్కిట్ చేస్తున్నాం. ఏ స్కిట్ చేస్తున్నావు? అనిల్ గారి బర్త్డే స్కిట్. అతని బర్త్డే 23rd November కదా, సో దానికి స్కిట్. దానికోసం అతను చేసిన అన్ని మూవీస్ లో ఒక్కొక్కటి రిక్రియేషన్. ఓకే, సో నువ్వే మూవీలో చేస్తున్నావు మరి? సంక్రాంతికి వస్తున్నావు. ఓకే, ఎవరి క్యారెక్టర్ అందులో? మీనాక్షి చౌదరి. డ్రెస్ చూసారు కదా. ఓకే, అబ్బా నిజంగానే రా, ఏంటో ఈ బ్రెయిన్ కి అంత మాత్రం తట్టలేదు. సో నా కోసం డైలాగ్ చెప్తావా? ఇప్పుడు నువ్వు చేయబోయే పర్ఫార్మెన్స్ చేయబోయే డైలాగ్. నేనా? రాజు హ్యాపీ బర్త్డే అలా వస్తాను అనిల్ గారికి హ్యాపీ విషెస్ చేయడానికి. అంతేనా? అన్ని డైలాగ్స్ లేవు, అంటే 7 మూవీస్ కదా, టైం తీసుకోవడం అవ్వదు, జస్ట్ ఫట్ అయిపోవాలి. వాళ్ళు సింగింగ్ కూడా ఉంది, అందుకే కొన్ని డైలాగ్ ఇచ్చి మంచి డైలాగ్స్ రాసి. సూపర్. సో మీనాక్షి చౌదరి గారి స్కిట్ చేయబోతున్నావు నువ్వైతే అనిల్ రావిపూడి గారి మూవీ నుంచి. ఏ క్లాస్ రా నువ్వు? 6th క్లాసా? ఓకే, ఏ స్కూల్? టింపినీ స్కూల్. ఓకే, మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా డాడీ లాయర్, మా మమ్మీ హౌస్ వైఫ్, కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. అంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు, బట్ డ్రామా జూనియర్స్ వల్ల కొంతసేపు క్లోజ్ అయింది, బట్ విల్ రీఓపెన్ అగైన్. అవునా? ఓకే, ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు
లైక్ అంటే ఒక పక్కన మమ్మీ డాడీ వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు ఉంటూ అండ్ మిమ్మల్ని పట్టించుకోవడం అనేది డెఫినెట్ గా జరుగుతుంది. కానీ ఇలా షూట్స్ ఉన్నప్పుడల్లా సెట్స్ కి రావడం, మీతో ఇంత మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు టైం స్పెండ్ చేయడం అనేది డెఫినెట్ గా పెద్ద టాస్కే. సో మమ్మీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు ఈ టాస్క్ల్ని? మా మమ్మీ అయితే కొన్ని సార్లు నేను అంటే నాకు యాక్చువల్లీ ప్యాంట్ నచ్చలే, మా మమ్మీకి బెల్ట్ కూడా పెట్టింది దీని మీద, బెల్ట్ నాకు అస్సలు నచ్చదు. ఓకే, చెప్పా మమ్మీ, తిట్టింది. ఎందుకు? నైట్ దాకా నేను ఇలా ఉండును అంటే, ఉండు ఎందుకు బెల్ట్ పెడతానంటే వద్దన్నావు కదా, జస్ట్ నో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినా అంటే స్టార్ట్ అవ్వక 5 minutes ముందు తిట్టింది. ఆ డ్రామా జూనియర్ సెటిల్ అయితే ఇంకా దారుణం. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకు మా మమ్మీతో. మమ్మీ మీద ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నావు, పాప మమ్మీ వింటే ఫీల్ అవుతారు కదరా. వింటున్నారు. ఫన్నీగా మాట్లాడుతున్నావు. సో మొత్తానికి మమ్మీ నీకు సపోర్ట్ చేయడం అయితే 100% జరిగినా కానీ మమ్మీ మధ్య మధ్యలో నిన్ను కొంచెం ఇరిటేట్ కూడా చేస్తున్నారు. మధ్య మధ్యలో కాదు, ప్రతిసారి. పాపం రా, పొద్దు నుంచి చూస్తున్నారు వాళ్ళు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చొని నీకోసం 7 పడితే ఆడు తిరిగి ఇన్ని చేస్తుంటే ఇరిటేట్ చేస్తున్నారంట. ఏమాత్రం న్యాయం ఇది మీకు? న్యాయం అంటే పేరెంట్స్ న్యాయం, మాకు అన్యాయం. ఓ, మాకు అక్కడక్కడ కూర్చోడానికి అవ్వదు. మేము కూర్చుంటే రూమ్ లోనే కూర్చోవాలి, వాళ్ళు ఎక్కడైనా కూర్చోవచ్చు, అక్కడ కూర్చోనంటే వద్దు అంటారు. నేను అక్కడ కూర్చునే ప్లేస్ లో మళ్ళీ వాళ్ళే కూర్చుంటారు. అలా జరుగుతూ ఉంటది. ఓకే, బాగా మాట్లాడుతున్నావు. నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే పర్ఫార్మెన్స్ అనేది మీకు ఏదో ప్రాక్టీస్ చేయించి అక్కడ చేపిస్తున్నారు అందుకే మాట్లాడుతున్నావు అనుకున్నాను. కానీ బట్ కెమెరా ముందు కూడా నీ ఓన్ స్క్రిప్ట్ ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో అసలు మామూలుగా లేదు. యా, సో ఇంకా నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ లో? లైక్ అంటే ఏదైనా మూవీస్ చేయబోతున్నావా, ఏదైనా ఆఫర్స్ వస్తున్నాయా, ఏంటి, ఏం జరుగుతుంది? నేను ప్రస్తుతానికి ఏ మూవీస్ చేయట్లా, ఆఫర్స్ కూడా రాలే. బట్ ఆడిషన్స్ ఇస్తాను. నేను పెద్ద అయితే మాత్రం యాక్టర్స్ ఇంకా ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్ ఆ 2 హోల్డ్ లో ఉంచుకున్నాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను. ఐఏఎస్ ఆఫీసర్, డాక్టర్ అనేది డెఫినెట్ గా 2 ప్రొఫెషన్స్ చాలా మంచి ప్రొఫెషన్స్, వాటిని పెట్టుకున్నావు, బానే ఉంది. సో నెక్స్ట్ యాక్ట్ చేయడం అనేది డెఫినెట్ గా నీ ప్యాషనా? యాక్టింగ్ అయితే చేస్తాను, బట్ ఈ చదువు కూడా ఇంపార్టెంట్ కదా, చదువు తర్వాత నాకు ఏదైనా. సూపర్. సో చదువు అనేది మాత్రం డెఫినెట్ గా నువ్వు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఇస్తావు. రియల్లీ వండర్ఫుల్ రా. అంటే చాలా మంది ఏంటంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఏంటంటే చదువుని కొంచెం తప్పించుకునే నెగ్లెక్ట్ చేస్తారు. బట్ నువ్వు మాత్రం చదువు ఈజ్ మై మెయిన్ ప్రయారిటీ అని చెప్తున్నావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. చాలా బాగా మాట్లాడుతున్నావు. అండ్ ఇలానే ముందు ముందు నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు ఏదైతే డెసిగ్నేషన్ అనుకుంటున్నావో దానికి చాలా తొందరగా ఆ గోల్కి రీచ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం యాజ్ అన్ ఆర్టిస్ట్ గా కూడా నీ గోల్ని రీచ్ అవ్వాలి. ఎంతమంది డాక్టర్స్ గా ఉండి యాక్టర్స్ గా మారి ఇప్పుడు హీరోయిన్స్ గా పర్ఫామ్ చేస్తున్నారు, సాయి పల్లవి, శ్రీలీల గారు లాంటి వాళ్ళు. సో అలానే ఏదైనా కానీ మల్టిపుల్ ప్యాషన్స్ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లైక్ మీనాక్షి చౌదరి. యా, ఆవిడ కూడా మీనాక్షి చౌదరి గారు ఆల్సో మల్టీ టాలెంటెడ్ డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. తను అంటే సో మెనీ రికగ్నైజేషన్స్, సో మెనీ టాలెంట్స్ ఉన్నాయి తనలో. సో ఆ డ్రెస్ వేసుకున్నందుకు నువ్వు కూడా ఫ్యూచర్ లో అలానే ఆవిడంత మల్టీ టాలెంటెడ్ అవుతావేమో, చూద్దాం. ఐ హోప్. చూద్దాం కాదు, డెఫినెట్ గా నువ్వు అవుతావు. థ్యాంక్ యూ, బికాస్ యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బై. బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.